ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని, ఎటువంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశంలోని 244 జిల్లాల్లో చేపట్టిన మాక్ డ్రిల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, ఫైర్, మెడికల్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో రైల్వే స్టేషన్లో నిర్వహించిన మాక్ డ్రిల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్లు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో బాంబు దాడి జరిగితే ఎలా స్పందించాలి, దానిని ఎలా తొలగించాలి వంటి అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఎటువంటి దాడులు జరిగినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ డ్రిల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని, కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించి సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు.
నమస్కారం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండ్ రిహర్సల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో అయితే ఒక డిస్ట్రిక్ట్ వైజాగ్కు కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలైజేషన్స్ అక్కడ మాక్ డ్రిల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఎస్పీ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మార్నింగ్ నుంచి చేస్తున్నాము. సో దాని మేరకు ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి, అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా, ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది, దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది. దాని మేరకు మనకి ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు 5 o'clock గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాక్ డ్రిల్ని ఈరోజు చేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అలాగే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం. అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి, అలాగే పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఐఓసిఎల్, బీపీసీఎల్ సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్, అలాగే ఇంపార్టెంట్ ఆఫీస్ ఎస్పీ మా ఆఫీసు, అలాగే రైల్వే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, డిఫరెంట్ ఏమేమున్నాయి చర్చెస్, టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం. సో ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం. ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మాక్ డ్రిల్ ఒక ప్రిపేర్నెస్. ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది. మీరు అందరూ చూశారు. అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, తీవ్రవాదులు కానివ్వండి, బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా ఒక ప్రిపేర్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. హానరబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగు దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు వీసీ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు ఈ మాక్ డ్రిల్ని మనం కండక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.